శివ మహాపురాణం విద్యేశ్వర సంహితను 18 చాప్టర్. ఇక్కడ బంధనాల గురించి, మోక్షం గురించి, దాని వివేచన అంటే మోక్షం ఎలా వస్తుంది, బంధనాలు అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉన్నాయి, వాటి నుంచి విముక్తి ఎలా పొందాలి, అలా చేస్తేనే మోక్షం వస్తుంది అని శివ పూజ ఒక ఉపదేశము. అలాగే లింగాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, శివ పూజ యొక్క విధానం ఏంటి, భస్మ స్వరూపం ఏంటి, దాని మహత్యం ఏంటి, శివ గురు శబ్దాలకి ఉత్పత్తికి కారణాలేంటి, శివభస్మ ధారణ యొక్క రహస్యం ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. ఋషయ ఊచుః బంధమోక్షస్వరూపం హి బ్రూహి సర్వార్థవిత్తమా. ఋషిగణములందరూ కూడా ఆ సూత మహర్షిని అలా అడుగుతున్నారు. ఓ సర్వజ్ఞ అంటే సర్వం తెలిసినవాడా, అందులో కూడా శ్రేష్ఠుడా, బంధనం గురించి, ఆ మోక్ష స్వరూపం ఏంటి, బంధన స్వరూపాలు ఏంటి, ఇవన్నీ మాకు చెప్పరా అని అడిగారు. సూత ఉవాచ బంధం మోక్షం తతోపాయం వక్షయేహం శృణుతాధర ప్రకృతాద్యష్టబంధేన బద్ధో జీవః స ఉచ్యతే ప్రకృత్యాదష్టబంధేన నిర్ముక్తో ముక్త ఉచ్యతే. సూతుల వారు ఆ మహర్షులు అడిగిన దానికి నేను బంధనం గురించి, మోక్ష స్వరూపాల గురించి, పైగా వాటి ఉపాయాలు, మోక్షానికి ఉపాయాలంటే బంధనాలు ఎన్ని రకాలో తెలియాలి, దాన్ని ఎలా తొలగించుకోవాలి, ఎలా తొలగితే మోక్షం వైపుగా వెళ్ళిపోతాం, అందుకే మోక్ష ఉపాయాల యొక్క వర్ణన చేస్తాను, మీరందరూ చాలా ఆధారపూర్వకంగా శ్రద్ధగా వినండి అని చెప్పి, ప్రకృతి మొదలైన 8 బంధనాలు ఉన్నాయి, అందుకే అష్టబంధన అంటారు. ఇవి 8. ఇందులో చిక్కుకున్న జీవుడు బద్ధుడు అని చెప్పబడతాడు. బంధనాల్లో చిక్కుకున్నవాడు బద్ధుడు. ఇలాంటి బంధనాల నుంచి విడిపడిన వాడు ముక్తుడు అని చెప్పబడతాడు. ముక్తి ఎలా లభిస్తుంది అంటే ఈ బంధనాల నుంచి ఎవరైతే విడిపడిపోతారో వాళ్ళకి ముక్తి లభిస్తుంది. విశేషంగా జీవన్ముక్త అని కూడా వింటూ ఉంటాం. అంటే జీవించి ఉండగానే ఏ జీవనం అయితే ఉందో బంధనాలన్నీ ఉన్నాయి. ఈ బంధనాల్లో ఎప్పుడైతే నువ్వు పడకుండా ఆ బంధనాల్లో ఉంటూ కూడా కర్మలు చేసుకుంటూ మళ్ళీ బంధనాల్లో పడకుండా ఉండగలగటమే జీవన్ముక్త స్థితి. అది జ్ఞానం వల్ల లభిస్తుంది. అజ్ఞానం అన్నది మూలాల నుంచి తొలగిపోతేనే. ప్రకృత్యాధివశీకారో మోక్ష ఇత్యుచ్యతే స్వతః బద్ధజీవసతు నిర్ముక్తో ముక్త జీవ సకథ్యతే. ఈ ప్రకృతిలో ఈ బంధనాలు ఏవైతే ఉన్నాయో అందులో వశమైపోయిన వాడు మోక్షం లభించదు వాడికి. ప్రకృతినే తన వశం చేసుకుని బంధనాల నుంచి విముక్తి కలిగిన వాడికి మోక్షం లభిస్తుంది, వాడే మోక్షుడు అంటారు. బంధనాలన్నవి సిద్ధికి నిన్ను దూరం చేస్తూ ఉంటాయి. మోక్షం అన్నది సిద్ధి లభించే స్థితికి నిన్ను తీసుకెళ్తుంది. బంధనాల్లో ఉన్న జీవుడు, బద్ధ జీవుడు బంధనాల నుంచి ముక్తి పొందేలాగా చేస్తూ ఉండాలి. కర్మలు అందరూ చేస్తారు, యోగి చేస్తాడు, మహర్షి చేస్తాడు, మానవులైనా మనం నిమ్న మాత్రకి చెందిన వాళ్ళం, మనం కూడా సాధారణ వాళ్ళం, మనము చేస్తాం. అయితే మనం ఒక కర్మ చేస్తున్నాం అంటే ఇంకా ఇంకా బంధనాలు తప్పించుకోవటానికి చేస్తున్నట్టుగా చేస్తున్న కర్మల్లో కూడా ఇంకా బంధనాలు పెంచుకుంటూ పోతాము. అందుకే బద్ధజీవుడు అని పిలువబడతాం. వీటి నుంచి నువ్వు ఎప్పుడైతే విడిపడిపోతావో అప్పుడే ముక్త జీవుడవుతావు. ఆ ముక్తి లభించటం అన్నది సాధారణమైనది కాదు. బంధనాల నుంచి తొలగించుకోవాలి, కొత్త బంధనాలు అంటకుండా చూసుకోవాలి, అప్పుడే ముక్తి లభిస్తుంది. ప్రకృత్య అగ్రే తతో బుద్ధిరహంకారో గుణాత్మకః పంచతన్మాత్రమిత్యేతత్ ప్రకృత్య అష్టకం విదుః. ఈ 8 బంధనాలు అంటే ఏంటి అంటే ఈ అష్టబంధనాలు ప్రకృతి, బుద్ధి, అహంకార, ఈ 3 మళ్ళీ పంచతన్మాత్రలు. ఈ జ్ఞానేంద్రియాలకి సంబంధించిన తన్మాత్రలు శబ్ద, రసరూప, గంధ, స్పర్శ, ఇవన్నీ తన్మాత్రలు. శబ్దం చెవులకి వినిపిస్తుంది, ఆకాశం. రసం అంటే మళ్ళీ నీకు నోటికి రుచి తెలుస్తుంది, నీరు. అలాగే రూప కళ్ళకి కనిపిస్తుంది, అగ్ని. గంధం వాసన ముక్కుకి తెలుస్తుంది, పృథివీతత్వం. స్పర్శ చర్మానికి తెలుస్తుంది, వాయుతత్వం. ఇవన్నీ 8. అందుకే ప్రకృతి యొక్క అష్టకాలు అంటారు. ఈ 8 నుంచి ఎవడైతే ముక్తి పొందుతాడో
ఈ తత్వాల్ని తెలుసుకోవాలి. ఈ తత్వాలతోనే ఈ శరీరం ఉంది. వాటి నుంచి ముక్తి ఎలా పొందుతావంటే, ఎలా అయితే ఇంద్రియాలను జయించిన వాడు జితేంద్రియుడు. ఈ అష్టబంధనాల నుంచి ఎవరైతే జయించగలడో వాడే జీవన్ముక్తుడు. ఆ బంధనాల నుంచి జయించటానికి ప్రయాస కావాలి. ఏదన్నా ఈ శరీరంతోనే. ఆ బంధనాలకి లోబడిపోతున్నావా? బంధనాల్ని విడివడిపోతున్నావా? ప్రకృత్యా అష్ట जो देहो देहजं कर्म उच्यते पुनश्च कर्मजो देहो जन्म कर्म पुनः पुनः. ఈ జ్ఞానులు ఏం చేస్తారు అంటే ఈ బంధనాల నుంచి విడిపడిపోతారు. ఈ ప్రకృతితో ముడిపడిన ఈ అష్ట బంధనాల నుంచి వాళ్ళు ముడిపడ్డారు కాబట్టి వాళ్ళు జ్ఞానులయ్యారు. అయితే ప్రకృతితో ఉన్న ఈ అష్ట తత్వాల సమూహం ఈ దేహానికి ఉత్పత్తికి కారణము. మళ్ళీ ఈ దేహం రావటానికి ఇవి కారణం. ఆ దేహం వచ్చిన తర్వాత మళ్ళీ కర్మలు చేయటం ద్వారా మళ్ళీ ఏం చేస్తున్నాను, పాప పుణ్యాల రూపంలో ఈ బంధనాలు చిక్కుకుంటూ మళ్ళీ కొన్ని క్రతువులు చేస్తున్నాను. దాని ద్వారా మళ్ళీ కొత్త బంధనాలు వస్తాయి. అంటే ఈ చక్రం, మరణ చక్రం, జననం నుంచి మరణం దాకా నా ప్రయాణం ఎలా ఉంది, ఆ ప్రయాణానికి మళ్ళీ కొత్త బంధనాలు తెచ్చుకుంటున్నానా, వచ్చిన బంధనాలు ఎప్పటి నుంచో చేసిన ఉన్న బంధనాలన్నీ తొలగించుకుంటున్నానా, మరణం లోపల అవన్నీ తొలగించుకుని జీవన్ముక్తి స్థితికి వెళ్ళిపోతే నాకు మళ్ళీ జనన మరణం అన్నది రాదు. లేకపోతే మళ్ళీ పునః పునః అంటే ఈ కర్మలు అనుసరించి మళ్ళీ జనన మరణాల చక్రాల్లోనే భ్రమిస్తూ ఉంటాను. మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉంటాను. ముక్తి లభించకపోతే ఇక్కడ మళ్ళీ ఈ విభిన్న యోనిల్లో జన్మ తీసుకోవటం అన్నది జరుగుతూనే ఉంటుంది. ముక్తి పొందాలి అంటే ఈ 8 ఏవైతే ప్రకృతి సంబంధించిన అష్టబంధనాలు ఉన్నాయో, కర్మలు చేస్తూ కూడా కర్మలకి లోబడకుండా కర్మ ఒక్క బంధనాల నుంచి విముక్తి కలగాలి. భగవద్గీతలో సులభంగా చెప్పినట్టుగా కర్మను కర్మ ద్వారానే తొలగించుకోగలవు. ధర్మబద్ధంగా ఉంటూ సకామ నుంచి నిష్కామకి వెళ్ళి అన్నీ పరమాత్మకే సమర్పణ భావంతో, మనకి ఏది వచ్చినా మహాప్రసాదంగా మళ్ళీ అన్నీ పరమాత్మకే సమర్పణ భావంతో, నోట్లోకి నీళ్లు తీసుకున్న, ఆహారాన్ని తీసుకున్న, శ్వాస తీసుకున్న, ఒక చూడగలిగిన, ఒకటి వినగలిగిన అన్నీ పరమాత్మకే సమర్పణ భావంలో ఉండగలగటము. నిష్కామంగా నా క్రతువులు నాకు ఏదైతే చెప్పబడి ఉన్నాయో ధర్మపరంగా నేను అది చేసుకుంటూ ఆ పరమాత్మ యొక్క ధ్యాసలోనే ఉండగలగటము నిత్యము నిరంతరము. అప్పుడు అటువంటి కర్మలు చేసుకుంటూ పోయినప్పుడు బంధనాల నుంచి విడివడిపోతావు. నిత్యము నిరంతరము 24 గంటలు 365 రోజులు కూడా మనస్సు అన్నది పరమాత్మయందు ఉంచగలిగితేనే, అంతరంగికంగా బాహ్యంగా కూడా అంత శుచిగా శుద్ధంగా నువ్వు ఉంటేనే ఈ దేహం రాకుండా ఆ పరమాత్మలో ఐక్యమయ్యే స్థితికి వెళ్ళిపోతావు. శరీరం త్రివిధం జ్ఞేయం స్థూలం సూక్ష్మం చ కారణం స్థూలం వ్యాపారధం ప్రోక్తం సూక్ష్మం ఇంద్రియ భోగదం. అలాగే ఏ శరీరాన్ని అయితే పొందుతున్నా ఆ శరీరం మళ్ళీ 3 రకాలు అని చెప్తున్నారు. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. ఈ 3 రకాలుగా మనకి శరీరం ఉన్నది. అయితే ఈ స్థూల శరీరం ఏదైతే మనకి ఫిజికల్ బాడీ, ఈ శరీరం ఉన్నదో దీన్ని స్థూల శరీరము అంటారు. ఈ 3 భేదాలు కూడా చెప్తాను అని చెప్తున్నారు. ఏంటి భేదం? శరీరం ఏదైతే 3 రకాలుగా ఉందో స్థూలమే కనిపిస్తుంది, సూక్ష్మం కనిపించదు. కారణం అంటే ఏ కారణం చేత ఈ జన్మ తీసుకున్నాను, కారణ శరీరం. అందుకే మళ్ళీ దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అవస్థను చేర్చి చెప్పాను. స్థూల శరీరం అంటే జాగ్రత్త అవస్థలో ఇది ఏదైతే మనకి శరీరం ఉందో కనిపిస్తున్న ఈ శరీరము, మాంసం రక్తం అన్నిటితో కూడుకున్న ఈ శరీరంతో కొన్ని కర్మలు చేస్తున్నాను. ఎలా అయితే ఒక వస్తువుని పట్టుకుంటున్నాను, ఇక్కడి నుంచి అక్కడికి వెళుతున్నాను, ఏది వింటున్నాను, ఏది చూస్తున్నాను, ఏది మాట్లాడుతున్నాను, ఏది లోపలికి తీసుకుంటున్నాను, ఎటువంటి ఆలోచనలు నాలో ఉత్పత్తి జరుగుతున్నాయి, ఏ విధానంగా నా ఆలోచనలు ఉన్నాయి, ఇవన్నీ జాగ్రత్త అవస్థలు. మెలకున ఉన్నంత వరకే నేను చేస్తాను. ఇప్పుడు మెలకున ఉన్నప్పుడు నేను ఒకటి ఏదైనా భయానకరమైన ఒకటి చిత్రం చూశాను అనుకుంటే పడుకున్నప్పుడు ఏమవుతుంది, నాకు అట్లాంటి కళలే వస్తూ ఉంటాయి. ఆనందంగా నవ్వుతూ పాడుతూ నా వాళ్ళతో బాగా గడిపేసి పడుకున్నప్పుడు అటువంటి కళలే వస్తూ ఉంటాయి. ఈ పొద్దున్నుంచి రాత్రి పడుకునే లోపల జాగ్రత్త అవస్థలో బాగా శారీరకంగా బాగా కష్టపడ్డా ఈ స్థూల శరీరంతో. అప్పుడు నాకు ఒళ్ళు తెలియకుండా నిద్రపడుతుంది. ఆ నిద్రపోయాక నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేది పొద్దున్న మళ్ళీ మెలకు వచ్చేదాకా నాకు తెలియదు. ఇదే స్థూల శరీరం. అయితే ఈ శరీరం జాగ్రత్త అవస్థలో నువ్వు ఏం చేస్తున్నావో ఏం చూస్తున్నావో మళ్ళీ నీకు సుషుమ్న అవస్థకి వెళ్ళినప్పుడు ఇది దానికి ఒకటి ఇంకో దానికి ముడిపడి ఉంటుంది.
అందుకే ఆ సూక్ష్మ శరీరం వచ్చేసరికి జాగ్రత్త స్వప్న అవస్థలు రెండిట్లో ఉంటుంది. స్థూలంగా కొన్ని క్రతువులు చేస్తున్నాను, కొన్ని మనం మనస్సాక్షి చెప్తుంది ఇది మాట్లాడకు, ఇక్కడికి వెళ్ళకు, ఇది చెయ్యకు అని. కొన్ని కొన్ని వాసనలు నాకు కొన్ని జన్మల నుంచి ఉన్న కారణంగా కొన్ని నచ్చుతున్నాయి, కొన్ని నచ్చట్లేదు. ఈ లోపల ఏదైతే జాగ్రత్త అవస్థ స్వప్నవస్థకి మూలమైన సూక్ష్మ శరీరము కొన్ని కొన్ని నాకు అనుభూతి కలిగేలా చేస్తూ ఉంటుంది. కారణం త్వాత్మా భోగార్థ జీవకర్మానురూపతః సుఖం దుఃఖం పుణ్యపాపైః కర్మభిః ఫలమశ్నుతే. అలాగే కారణ శరీరము మూడవది కారణ శరీరం. ఈ కారణ శరీరం అన్నది ఇది ఇంద్రియాల భోగములు అనుభవింప చేస్తుంది. ఇది సుషుమ్న అవస్థ. కారణ జన్ములు అని మనం కొంతమందిని అంటూ ఉంటాం. అంటే వాళ్ళ ద్వారా ప్రపంచం ఉద్ధరింపబడటానికి కొన్ని క్రతువులు చేయటానికి కొంతమందికి జ్ఞానబోధ చేయటానికి వాళ్ళు వస్తారు. ఎలా అంటే ఉదాహరణ తీసుకుంటే ఒక రమణ మహర్షి, అలాగే శంకరాచార్యులు, ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం కారణ శరీరమే మనకు కూడా, కాకపోతే ఎందుకు వచ్చింది? కోరిక కారణంగా వచ్చింది. ఆ కోరిక ఎక్కడో మిగిలిపోయింది. చచ్చేటప్పుడు కూడా ఇది కావాలో అది కావాలో ఇదేదో అనుభవించక చచ్చిపోయాను అన్నట్టుగానే చచ్చిపోతాను నేను. దాని కారణంగా మళ్ళీ ఈ కోరికని అనుభవించటానికి, అందుకే ఇంద్రియ భోగ ప్రధాన ఇంద్రియాల ద్వారా ఇప్పుడు ఏ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు యోగికైనా భోగికైనా ఈ భోగాల మీద వాసనలతో ఉన్నవాడు, భోగాల మీద కోరికతో ఉన్నవాడు ఆ భోగాన్ని అనుభవించటానికే ఈ శరీరం కావాలన్న కోరికతో ఉంటాడు. అవి అనిపించడానికి దీన్ని వినియోగించుకుంటాడు. జ్ఞాని ఏం చేస్తాడు? ఇదే శరీరంతో ఆధ్యాత్మిక చింతనతో ఇవన్నీ తన వశంలో చేసుకుని ప్రతిదీ పరమాత్మకే సమర్పణ భావంతో అన్నీ ఎల్లవేళలా తన ఆధీనంలో తను ఎప్పుడూ పరమాత్మమయంగానే ఉంటాడు. ఇంద్రియాలని పరమాత్మ వైపుగా తిప్పుతాడు. అందుకే జితేంద్రియ స్థితిలో ఉంటారు. వాళ్ళు ఆత్మానంద అనుభూతి పొందుతారు. అందుకే దీనికి కారణంగా మన జీవితంలో జరిగేవి సుఖం కానీ దుఃఖం కానీ పాపం కానీ పుణ్యం కానీ కర్మల రూపంలో ఏది చేసినా దానికి ప్రతిఫలం వస్తుంది. దానికి కారణంగా పుణ్యం వస్తే మనకి సుఖాలు, పాపం ఉంది అంటే దుఃఖము కారణమవుతుంది, ఫలితం దొరుకుతుంది. తస్మాద్వి కర్మరజ్వాహి బద్ధో జీవ పునః పునః శరీరాత్రయ కర్మాభ్యాం చక్రవద భ్రామ్యతే సదా. అందుకే జీవుడు అతని మూడు రకాలుగా మళ్ళీ మనకి ప్రధానంగా నాలుగు అంటారు. ఏంటి? ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, క్రియమాన కర్మ, అఘామి అంటాం. నాలుగు. అంటే ప్రారబ్ధ కర్మలు అనుసరించి మనకి సుఖ దుఃఖాలు ప్రాప్తిస్తాయంటారు. ఏంటి ప్రారబ్ధం అంటే మనం పూర్వం కొన్ని జన్మలు ఎత్తున్నాం. ఆ పూర్వజన్మలో మనం ఏమేమి చేశామో అప్పుడు కర్మలు చేసుకున్న ప్రతిఫలంగా ఈ జన్మ మనకి లభించింది. ఈ జన్మకి కారణం మన పూర్వజన్మలో మనం చేసుకున్న కర్మలు, సుఖాలు కానీ దుఃఖాలు కానీ. అందుకే ఇది ప్రారబ్ధం అంటారు. మన జీవితంలో సాధారణంగా ఏది నా కర్మ రా, నా ప్రారబ్ధం రా అని చాలా తేలిగ్గా మాట్లాడేస్తూ ఉంటాం. అది నువ్వు మార్చలేవు. పూర్వజన్మలో ఏం చేసావు, కానీ ఈ జన్మలో చేసేది, ఈ జన్మలో ఆలోచించే విధానాన్ని ఇప్పుడు నువ్వు మార్చుకోవచ్చు కదా. దీన్ని ఎందుకు మళ్ళీ ఇంకో జన్మకి కారణమయ్యేలా చేసుకుంటున్నావు? పూర్వజన్మ ప్రారంభంలో నువ్వు ఏపు చేసుకున్నా అది ఈ జన్మలో అనుభవించేస్తున్నావు. దీన్ని మార్చుకోవాలి. అందుకే క్రియమాన అంటే ఇప్పుడు నువ్వు చేసే కర్మలు, దీనితో నా మరుజన్మ లేని స్థితికి కూడా నేను వెళ్ళగలను. పాపపుణ్యాలు ఆ ఫలితాల రూపంలో వచ్చినవన్నీ నేను ఎప్పుడైతే సమభావంతో తీసుకుంటూ ఉంటానో, పాపకర్మల రూపాన్ని కూడా పరమాత్మ యొక్క ప్రసాదంగా తీసుకుంటాను, దుఃఖాన్ని కూడా నేను ప్రసాదంగానే భావించి నేను పొందటము, అప్పుడు ఈ కర్మపాశ బంధాల నుంచి నేను విముక్తి కలుగుతాను. పుణ్యమో పాపమో నేను చేసిన కర్మకే వచ్చింది. నేను చెయ్యని దానికి నాకు ఇవ్వడు, నేను చేసిన దానికి నాకు ప్రతిఫలం ఇస్తాడు. పైగా ఆ కర్మని ఎంత చేశానో అంతే ఇస్తాడు. ఇంత చేస్తే అంతేమి ఇవ్వడు నాకు. కొన్ని కొన్ని అక్షయ తృతీయ ఇటువంటి రోజుల్లో కొంచెం పుణ్యప్రదంగా దానమో ధర్మమో చేస్తే అక్షయంగా పుణ్యం వస్తుందంటే, ఆ రోజు నేను చెయ్యరాని పని చేశానంటే పాపం కూడా అక్షయంగానే వస్తుంది కదా. ఈ జ్ఞానం ఉండాలి. అందుకే మనం చేసిన కర్మల యొక్క ఫలితాల రూపంలో సుఖాలు కానీ దుఃఖాలు కానీ వస్తాయి. అయితే కర్మపాశాలన్న బంధనాల నుంచి తొలగించుకోకుండా ఉంటే ఈ రకాల మూడు రకాలైన శరీరాలు, ఈ మూడు రకాలైన కర్మలు అంటే కొన్ని ప్రారబ్ధ, కొన్ని సంచిత, కొన్ని క్రియమాన. ఇప్పుడు చేసేది క్రియమాన. ప్రారబ్ధ అంటే ముందు జన్మలో చేసుకున్నది, ఈ జన్మకి కారణమైనది.
సంచిత అంటే ఆ జన్మల కారణంగా కొన్ని సంస్కారాలు మనకొచ్చుంటాయి. కొన్ని వాసనలు మనకుంటాయి. అవి తొలగించుకోవాలి. ఈ సంస్కారాలు ధర్మపరమైనవిగా ఉండాలి. అలాగే ఎన్నో జన్మలు నాది మొదటి జన్మ కాదే, ఎప్పటినుంచో ఉండుంటాను. ఎన్నో యోనిల్లో తిరిగి తిరిగి ఏదో ఒక పుణ్యప్రదం ఏ పూర్వీకులు ఏది చేసుకున్నారో మళ్ళీ ఎవరి సంపర్కం కలిగిందో మానవ జన్మ లభించింది. ఏవైతే దుర్గుణాలతో కూడుకున్న వాసనలు ఉన్నాయో అవి తొలగించుకుంటూ మళ్ళీ మంచి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి నేను మళ్ళీ ఆచరిస్తూ ఈ జన్మని సార్థకం చేసుకోవాలి. కొన్ని అందుకే కొన్ని వైపుగా మనసు వెళుతుంది, కొంతమందికి గుడి వైపు వెళుతుంది, కొంతమందికి బడి వైపు వెళ్తుంది, కొంతమందికి కొన్ని వ్యసనాల వైపు వెళ్తుంది. అది కూడా వాసనల కారణంగా, పూర్వజన్మ వాసనలు. ఇవన్నీ నువ్వు తొలగించుకోకపోతే ఇలా జీవుడు వివిధమైన శరీరాల్లో ఇక్కడ పాపపుణ్యాల ద్వారా ఎల్లప్పుడూ ఆ చక్రంలో తిరుగుతూనే ఉంటాడు. భ్రమణ అంటారు. అందుకే చక్రభ్రమ నివృత్త్యార్థ చక్రకర్తారమిడయే ప్రకృత్యాది మహాచక్రం ప్రకృత్యేహ పరతః శివ. ఇక్కడ ఈ కాలచక్రం ఏవైతే ఉందో జనన మరణ చక్రం అంటారు. జననం మరణం, జననం మరణం, ఇలానే మరణం తర్వాత మళ్ళీ జననం అన్నది తీసుకుంటూనే ఉంటావు. ఇది భ్రమణం అంటారు. ఇది తొలగాలి అంటే, జననం రాకుండా ఉండాలంటే, మరణం తర్వాత మళ్ళీ నాకు జననం వైపుగా వెళ్లకుండా ఉండాలంటే ముక్తి కావాలి. ఈ ముక్తి కావాలి అంటే నేనేం చెయ్యాలి? చక్రకి మూలమైన పరమాత్మను ఆరాధన చెయ్యాలి. ప్రకృతి ఆది ఎవరి వశంలో ఉన్నాయి? పరమాత్మ ఆధీనంలో ఉన్నాయి. పైగా ఈ 8 ప్రకృతి సంబంధించిన 8 బంధనాల నుంచి నేను ఎప్పుడైతే విడివడిపోతానో అప్పుడే నా ఈ మహాచక్రాన్ని దాటగలను. అంటే జనన మరణ చక్రాన్ని దాటుతాను. చక్రకర్త మహేషో హి ప్రకృతే పరతో యతః పిబతి గాత వమతి జీవా బాలో జలం యత. ఈ భ్రమర అన్నది ఆ మహాచక్రము పరమాత్మ యొక్క ఆధీనమే సర్వము. అందుకే ఈ పాశాలు విడవడాలి. ఆ మహాచక్రం పరమాత్మ శివుడే, ప్రకృతికి అతీతుడై ఉన్నవాడు. ప్రకృతి పురుష రూపంలో ఏదైతే సర్వంలో ఉన్న ఆ పరమాత్మే మళ్ళీ దీనికి అతీతంగా ఉన్నాడు. అందుకే ఆ భగవంతుడైన పరమేశ్వరుడే ప్రకృతి మొదలైన మహాచక్రానికి కర్త. ఎలా అయితే ఇక్కడ చిన్నపిల్లవాడు కొన్ని నీటిని తాగుతూ ఉంటాడు, తాగింది మళ్ళీ ఊసేస్తూ ఉంటాడు. ఎందుకు తాగుతున్నాడు, ఎందుకు ఊసేస్తున్నాడు అంటే పెద్దగా దానికి మనం ఇది చెప్పలేము. అదొక ఆటగా చేస్తూ ఉంటాడు. అలాగే కొన్ని వృక్షాలు కూడా బకాయిన వృక్షాలు అంటారు. అది ఏం చేస్తుందంటే వృక్షము ఆ నీళ్లు తీసుకుంటూ ఉంటుంది, మళ్ళీ నీళ్ళు వదులుతూ ఉంటుంది. అలాగే అంటే ఇది ఉదాహరణగా ఎందుకు చెప్తున్నారంటే ఆ పరమాత్మ ప్రకృతికి మూలమైన వాడు, అన్నిటికీ మూలమైన వాడు, అన్నీ తన ఆధీనంలోనే ఉన్నాయి. ఇక్కడ ఈ జనమరణాల భ్రమణ ఎవరికి ఇస్తూ ఉన్నాడు? ఎవరైతే ఈ బంధనాల్లో చిక్కుకుని ఉంటున్నాడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరికి జ్ఞానం అందేలాగా ఎవరో ఒక రూపంలో మనకి ఆ సమయానికి సందర్భానికి ఆ ఉపదేశం అందేలా చేస్తున్నాడు. కానీ తను పట్టుకున్నవాడు, స్థిరంగా ఉండగలిగినవాడు, ఇంద్రియాల్ని జయించగలిగినవాడు దాటగలుగుతున్నాడు. లేకపోతే మళ్ళీ ఈ బంధనాల్లోనే చిక్కుబడిపోతున్నాడు. అందుకని మళ్ళీ నువ్వు చేసిన కర్మల అనుసారంగా మళ్ళీ నీకు జన్మ ఇచ్చేస్తున్నాడు. మళ్ళీ జన్మ తీసుకుంటున్నాను, మళ్ళీ ఆ వాసనల కారణంగా, నా ప్రారంధ కర్మల కారణంగా. ఇక్కడ మళ్ళీ క్రియమానలో నేను మార్పు చేసుకోవట్లేదు. ఇప్పుడు ఈ జన్మలో నేను మార్పులు చేస్తేనే కదా మారుతుంది. ఆ వాసనని ప్రభావంతో ఇంకా ఇంకా అలాగే ఉంటూ ఉంటే ఇలాగే భ్రమిస్తూనే ఉంటాడు. అందుకే అన్నిటినీ వశం చేసుకున్న పరమాత్మని పట్టుకోవాలి. శివస్తత ప్రకృత్యాది వశీకృత్యాది తిష్టతి సర్వవశీకృతం యస్మాత్ తస్మాత్ శివ ఇతి స్మృతః. శివ ఏవ హి సర్వజ్ఞః పరిపూర్ణశ్చ నిస్పృహః. అందుకే ఆ పరమేశ్వరుడు ప్రకృతి ఆది అన్నిటికీ మూలమైన వాడు, అన్నిటిని శాసించగలిగిన వాడు, అన్నిటికీ ఆధారాన్ని గతిని ఇచ్చినవాడు. అందుకే ఆయన్ని వశం చేసుకుంటే ఆయన్ని ఎలా వశం చేసుకుంటాడు? భక్త వాత్సల్యుడు, భక్తికే లొంగుతాడు, ఇంకా దేనికి లొంగడు. ఆయనకి మస్కాలు కొడటానికి ఇవన్నీ ఏమీ జరగదు. ఎందుకు? ఇప్పుడు భగవద్గీతలో ఎక్కడ చెప్పినా చెప్పింది ఒకటే. ఏం చెప్తున్నారు? ప్రతిదానికి మూలం ఏంటి? కొన్ని కర్మలు ముందు చేశాను, ముందు జన్మలో ఇప్పుడు చేస్తున్నాను. కొన్ని నాకు పనికిరాని ఆలోచనలు ఉన్నాయి, కొన్ని వికారాలు తొలగించుకునే ప్రయత్నం చేయి. నాకు ఉన్నాయి, నేను ఇంతే అంటే ఎలా కుదురుతుంది?
అది తప్పని తెలిసినప్పుడు దాన్ని సరి చేసుకుంటేనే కదా రేపన్నది ఇంకా బాగుంటుంది. అందుకని అన్నిటికీ మూలమైన అన్నిటినీ తన వశంలో ఉంచుకుని తన ద్వారానే అన్నీ నడిపిస్తున్నవాడు, అన్నిటినీ శాసిస్తున్నవాడు. అతన్ని పట్టుకో, పరమాత్మను పట్టుకో. ఆ శివుడే సర్వజ్ఞుడు, పరిపూర్ణుడు. ఆ పరిపూర్ణుడు ఎప్పుడైతే నువ్వు పట్టుకుంటున్నావో ఆ పరిపూర్ణుని పట్టుకున్న కారణంగా పైగా సర్వజ్ఞత, ఆయన నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. అజ్ఞాని మూలాల నుంచి తొలగిచ్చేస్తాడు. ఏది తొలగితే మళ్ళీ ఆ సంపర్కం నీకు కలగకుండా ఇంకా జ్ఞానం వైపుగానే నీ పయనం ఉంటుందో. సర్వజ్ఞత తృప్తిరనాధిభూత స్వాతంత్రత నిత్యమలుప్త శక్తి అనంత శక్తిశ్చ మహేశ్వరస్య యన్మానేశ్వర్యామవేతి వేద. అందుకే ఆ పరమాత్మ ఎవరు? సర్వజ్ఞ, సర్వం తెలిసినవాడు. ఏం తెలుసు? సర్వం నీ గురించి, నా గురించి, సృష్టిలో ఉన్న ప్రతి దాని గురించి తెలుసు. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలుసు. కాలాతీతుడు, గుణాతీతుడు అనేది ఎందుకు? అన్నిటికీ అతీతంగా ఉన్నవాడు. పైగా సచ్చిత్ ఆనంద, ఎప్పుడు తృప్తిగానే ఉన్నాడు. ఇది కావాలని అన్నీ తానే మూలమైనప్పుడు, అన్నీ తన ద్వారా సృష్టింపబడినప్పుడు దేన్ని ఆశిస్తాడు? దేని ద్వారా ఆయనకి ఏమీ లాభం లేదు. అందుకని ఎప్పుడు నిత్యతృప్తుడై ఉంటాడు. అనాదిగా ఉన్నవాడు తానే, జ్ఞానమయంగా ఉన్నవాడు తానే. అన్నీ తన ఆధీనంలో ఉన్నాయి. తన ఇష్టానుసారంగా సంకల్పాలు చేస్తూ మళ్ళీ సృష్టిస్తున్నవాడు. అందుకే స్వాతంత్రుడు. ఆయన మీద అందరం ఆధారపడి ఉన్నాం కానీ ఆయన దేని మీద ఆధారపడి లేడు. నిత్యుడు, అనంతమైన శక్తితో ఉన్నవాడు. అందుకే లోపల బయట శక్తియుక్తంగా ధరించి ఉన్నవాడు. ఇచ్ఛానుసారంగా మానసికంగా ఇలా అన్నిటినీ, ఆ ఐశ్వర్యాలకి మూలమైనవన్నీ కూడా, వేదాలని అన్నిటినీ కూడా సృష్టించగలుగుతున్నవాడు. ఇదేది చెప్పినా ఆయన గురించే, అంటే ఆ పరమాత్మ గురించే చెప్తున్నారు. అందుకే 6 విధాలమైన మానసిక ఐశ్వర్యాలు ఆ వేదంలో. అందుకే అనంత శక్తుడు ధరించి ఉన్నాడని మహేశ్వరుడు యొక్క 6 విధాలైన మానసిక ఐశ్వర్యాల గురించి వేదం కూడా ఇవే చెప్తుంది. వేదం చెప్పేది పరమాత్మ గురించే. దీంతో శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 18th చాప్టర్లో 12 శ్లోకాస్ సంపూర్ణం.